అందరికీ నమస్కారం. ఈరోజు మన లెసన్ ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్ సర్క్యూట్ ఏరియా. మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో పీవీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ద వర్కింగ్ ఇన్ ట్రాక్ సర్క్యూటెడ్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో మనకి గ్లూడ్ జాయింట్స్ ఉంటాయి, ఆ తర్వాత సిగ్నల్ బాండ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ బాండ్స్ ఉంటాయి, ఆ తర్వాత సో మెనీ కనెక్షన్స్ ఉంటాయి. కాబట్టి సో మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం ప్రికాషనరీ మెజర్స్తో కానీ మనం వర్క్ చేస్తే ట్రాక్ ఫెయిల్యూర్ ఉండదు, సిగ్నల్ ఫెయిల్యూర్స్ ఉండవు. సో ఈ సిగ్నల్ ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ట్రైన్స్ డిటెన్షన్ అయిపోతుంటాయి. సో మనకి రైల్వేకి లాస్ వస్తుంటుంది. కాబట్టి ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొకటి కూడా ఉంటుంది, ఏంటంటే మనకి షాక్స్ పడడానికి, ఎలక్ట్రికల్ హజార్డ్స్ అవ్వడానికి ఆస్కారాలు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ట్రాక్ వర్క్లో చేసేటప్పుడు ఈ ప్రికాషన్స్ కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఆ ప్రికాషన్స్ని మనం తప్పకుండా పాటిస్తే కంపల్సరిగా మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అంటే ఇన్ ట్రాక్స్ సర్క్యూట్ ఏరియా PVA staff not to place across the touching two rails in the track any tools or metal object which may be causes short circuiting. అంటే పీవీఏ మెటీరియల్స్ కానీ ఏవి కానీ కూడా 2 రైల్స్కి మనం టచ్ చేయకూడదు. 2 రైల్స్కి టచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కరెంట్ అవడం వల్ల మనకి షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా ప్రాబ్లమేటిక్ ఆస్కారాలు ఉంటుంది. గ్లూడ్ జాయింట్స్ ఫెయిల్ అయిపోతాయి. ఆ తర్వాత నెక్స్ట్ సిగ్నల్స్ రేజ్ అయిపోతుంటుంది. ఆక్యుపేషన్స్ స్టేషన్స్లో వస్తుంటుంది. దానివల్ల స్టేషన్లో డిటెన్షన్ అయిపోతాయి, సిగ్నల్ ఫెయిల్యూర్స్ అవుతాయి, ఇవన్నీ అవుతాయి. కాబట్టి మనం ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో వర్క్ చేస్తున్నప్పుడు, అంటే స్టేషన్ ఏరియాలో వర్క్ చేస్తునేటప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలంటే దానికి ప్రికాషనరీ మెజర్గా 2 రైల్స్కి ఏవి కూడా టచ్ చేయకుండా చూసుకోవాలి. ఆల్ గేజ్ అండ్ లెవెల్స్, ట్రాలీస్ అండ్ లారీస్ యూజ్డ్ ఆన్ ది ట్రాక్ సర్క్యూట్ లెంగ్త్ షుడ్ బి ఇన్సులేటెడ్. అంటే అన్నీ ఏవేవి ఆల్ ట్రాక్ మెటీరియల్స్, ఏది గేజు, లెవెల్స్, ఆ తర్వాత ట్రాలీస్ అండ్ లారీస్ యూజ్డ్ ఆన్ ది ట్రాక్ సర్క్యూటెడ్ లెంగ్త్ షుడ్ బి ఇన్సులేటెడ్. ఇన్సులేటెడ్ అంటే అవి ఇన్సులేటెడ్ కరెంట్ పాస్ అవ్వకపోయినటువంటి రబ్బర్స్ ఇలాంటివి వాటికి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కరెంట్ అవ్వకుండా ఏమవుతుంది, షార్ట్ సర్క్యూటింగ్ అవ్వదన్నమాట. ఆ తర్వాత యూజింగ్ ఆఫ్ ట్రాక్ ఎగ్జామినేషన్ టూల్స్ ఏంటంటే స్టీల్ ఆర్ సిఏ పైప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది క్యారింగ్ ఆఫ్ వాటర్, gas under the track should be run sufficiently below the rails to prevent the any short circuiting. అంటే ట్రాక్ సర్క్యూట్ అండర్ కరెంట్లో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ట్రాక్ అండర్లో వెళ్ళేటప్పుడు ఆ పైప్స్ కూడా ఎలాగుండాలి, ఇన్సులేటెడ్ అయి ఉండాలి. ఇన్సులేటెడ్ అంటే ఏ కరెంట్ కానీ ఏవి కానీ పాస్ అవ్వకపోయినటువంటి వాటర్ పైప్ లైన్స్ కానీ, గ్యాస్ పైప్ లైన్స్ కానీ, ఆ తర్వాత ఇలాంటి ఇవి వెళ్ళేటప్పుడు ఏంటంటే కరెంట్ పాస్ అవ్వకపోయినటువంటి మెటీరియల్స్ని యూజ్ చేసి, అంటే పైప్స్ని యూజ్ చేసి వాటిని పాస్ చేయాలి. దానివల్ల ఎటువంటి ట్రాక్ సర్క్యూటెడ్ ఏరియాలో అవి ప్రివెంటేషన్ అవుతుంది, మనకి ఎటువంటి ప్రాబ్లము రాదనమాట. While carrying out of track maintenance, care should be taken to see that no damages of track circuit fittings like rail bonding wires, lead wires, rails, boot legs, jumper wires, etc. So steel CA pipes, while carrying out of the track maintenance, care should be taken to see that no damages of track circuit fittings like rail bonding wires, lead wires and rail boot legs and jumpers wires, etc. take places. సో ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఏవేవైతే మనకి బూట్స్ ఉంటాయి, ఆ తర్వాత బూట్ లెగ్స్ ఉంటాయి, జంపర్స్ వైర్స్ ఉంటాయి, ఆ తర్వాత బాండ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వకుండా సఫిషియెంట్ కేర్ తీసుకోవాలి. అలాగే సఫిషియెంట్ కేర్ తీసుకోకపోతే ఏమవుతుందంటే కంపల్సరీగా అవి
డైరెక్ట్ అయిపోయి ప్రాబ్లమేటిక్ అవుతుంది. యూజ్ ఆఫ్ స్టీల్ టేప్స్ షుడ్ బి అవాయిడెడ్ ఇన్ ట్రాక్ సర్క్యూట్ సెక్షన్స్. స్టీల్ టేప్స్ అంటే మెజరింగ్ టేప్స్ ఏవి కూడా ఉంటాయి, క్లాత్ టేప్స్ ఉంటాయి. ఆ క్లాత్ టేప్స్ కానీ మనం యూజ్ చేయాలి. స్టీల్ టేప్స్ కానీ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీగా అవి కనెక్ట్ అయిపోతాయి. కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మనకి షార్ట్ సర్క్యూట్ అయిపోయి వెంటనే సిగ్నల్ రేజ్ అయిపోవడం, ఆక్యుపేషన్స్ రావడం, ఆ తర్వాత గ్లూడ్ జాయింట్స్ అన్నిటికి కూడా ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి కంపల్సరీగా మనం స్టీల్ టేప్స్ ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో మనం వాడకూడదు. ఇంకో విషయం ఏంటంటే ఈ ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో ఈ విధంగా వాడటం వల్ల ఏమవుతుందంటే మెయిన్ మనకి ఎలక్ట్రికల్ షాక్స్, డీసీ కరెంట్ అయినా ఏసీ కరెంట్ అయినా కంపల్సరీగా మనకి ఎలక్ట్రికల్ షాక్స్ నుండి అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ టేక్ కేర్ టు ప్రివెంట్ ద హజార్డ్స్ నాట్ టు యూజ్ ఫర్ స్టీల్ టేప్స్. పుల్లింగ్ బ్యాక్ ఆఫ్ రైల్స్ షుడ్ బి డన్ ఇన్ ట్రాక్ సర్క్యూట్ ఏరియాస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎస్ఎన్టీ స్టాఫ్ వేర్ సిగ్నలింగ్ కనెక్షన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎప్పుడు కూడా మనకి కొన్ని దగ్గర పుల్లింగ్ బ్యాక్ చేస్తాం. పుల్లింగ్ బ్యాక్ ఎప్పుడు చేస్తామో మనకి క్రీప్ ఉండేటప్పుడు, ఆ తర్వాత రైల్ లాంగిట్యూడినల్ మూమెంట్స్ అయ్యేటప్పుడు, ఇలాంటప్పుడు మనం పుల్లింగ్ బ్యాక్ చేస్తాం. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఎస్ఎన్టీ స్టాఫ్ లేకుండా మనం పుల్లింగ్ బ్యాక్ చేయకూడదు. పుల్లింగ్ బ్యాక్ అంటే ఏంటి అంటే రైల్స్ని మనం పుల్ చేస్తాం వెనక్కి, అంటే ముందుకెళ్ళిపోయిన రైల్ని వెనక్కి చేస్తాం, వెనక్కి చేసి గ్యాప్లు సెట్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏం చేసి ఎస్ఎన్టీ వాళ్ళు కూడా ఉండడం వలన ఎస్ఎన్టీ వాళ్ళు నెసెసిటీ స్టాఫ్ ఉండడం వల్ల సేఫ్టీ మెజర్స్ ప్రకారంగా ఆ బూట్స్ ఇవన్నీ కట్ అయిపోకుండా, సిగ్నల్ బాండ్స్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కాబట్టి కంపల్సరీగా ఎస్ఎన్టీ వాళ్ళకి, ఆ తర్వాత ఓఎస్సీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళకి కూడా మనం నెసరీ ఇంటిమేషన్స్, అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇస్తే దానివల్ల ఏమవుతుందంటే టు మినిమైజ్ ద ప్రాబ్లం అవుతుంది. Proper drainage should be ensured so as to avoid the flooding of track during rains, particularly in yards where watering of మనకి ఏమవుతుంది, వాటరింగ్ కంపల్సరీగా మనకి అక్కడ వాటర్ ఎలా ఉంటుందంటే కంపల్సరీగా ఫ్లడ్డింగ్ అయ్యేటప్పుడు ఇలాంటప్పుడు కంపల్సరీగా ఆ వాటర్ని మనం స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీగా మనకి షార్ట్ సర్క్యూట్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, కంపల్సరీ వాటిని ఎక్కడెక్కడైతే పాయింట్స్ అండ్ క్రాసింగ్ ఏరియాలోన ఇలాంటి వాటి దగ్గర ఏమొచ్చి మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాటర్ కాలమ్స్ అండ్ యాష్ పిట్స్ ఇట్ షుడ్ బి డిజైరబుల్ టు ప్రొవైడ్ ద వాషబుల్ కాంక్రీట్ అప్రాన్స్ ఆన్ ప్లాట్ఫామ్ లైన్స్ ఆర్ ఆర్గనైటింగ్ ఆఫ్ ది స్టేషన్ ఇన్ ట్రాక్ సర్క్యూట్ ఏరియాస్. అంటే ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో యాష్ పిట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అందుకనే వీలైనంత మట్టుగా ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో అంటే స్టేషన్ ఏరియాలో కంపల్సరీగా మనము ఏం చేయాలంటే వాషబుల్ అప్రాన్స్, కాంక్రీట్ స్లిప్పర్స్తో మనం కానీ పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ వాటర్ ల్యాగ్ అని ఉండదు, కంప్లీట్గా అంత కాంక్రీట్గా ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఫ్లో అవ్వడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీగా మనకి ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో మనకి ఏం కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా స్టేషన్ ఏరియాలో ఉండదు. బ్యాలెస్ట్ మస్ట్ బి కెప్ట్ క్లీన్ త్రూ అవుట్ ది ట్రాక్ సర్క్యూట్ sections and care should be taken to see that the ballast kept clear of the rails and rail fastenings. The clearance from the foot of the rail should not be less than 50 mm during every packing. This point should be taken note of. అంటే బ్యాలెస్ట్ మస్ట్ బి కెప్ట్ క్లీన్ త్రూ అవుట్ ద ట్రాక్ సర్క్యూట్ సెక్షన్స్. అంటే ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో 50 mm బిలో బ్యాలెస్ట్ ఉండాలి. ఇట్ ఈజ్ ఏ ఫినామినా. ఎందుకంటే ఈ ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో 50 mm కానీ బిలో కానీ లేకపోవడం వల్ల ఉంది, అది రైలు టచ్ అవ్వడం వల్ల అంటే రైలు కంపల్సరీగా దానికి ప్రాబ్లమేటిక్ అవుతుంది. ప్రాబ్లమేటిక్ ఏంటి అంటే డైరెక్ట్ కనెక్ట్ అయిపోయి ట్రాక్ సర్క్యూట్ ఏరియా ఫెయిల్ అవ్వడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కంపల్సరీగా మనము ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో హజార్డ్స్ని అవాయిడ్ చేయవచ్చు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంపల్సరీగా మనం ఈ ఏ పార్ట్ కూడా మనకి ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో దాన్ని ఏమంటారు డీసీ కరెంట్ అంటే కరెంట్ పాస్ అవ్వకపోయింది అంటే రబ్బర్ టైపు
గ్లౌజెస్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్సనల్ హజార్డ్స్ అవ్వకుండా, సిగ్నల్స్ ఏమైనా ఫెయిల్ అవ్వకుండా, ట్రైన్స్ డిటెన్షన్ అవ్వకుండా, మనకి పర్సనల్ డ్యామేజ్ అవ్వకుండా ఇవన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దీస్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ వైల్ ఆన్ వర్కింగ్ ఇన్ ది ట్రాక్ సర్క్యూట్ ఏరియా. ఎవ్రీ పీవే డిపార్ట్మెంట్ అండ్ ఎవ్రీ పీవే staff, that is the trackman, mate, keyman and gangman and all the supervisors should be taken for the following instructions in the track circuit area. Thank you very much. Namaste.